తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి వార్షిక బడ్జెట్ అయితే బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రి హోదాలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అలాగే ఈరోజు అసెంబ్లీలో తొలి హైలైట్గా చెప్పుకోవాలంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావడం అనేది మరొక హైలైట్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో నిన్నటి వరకు అసెంబ్లీలో ఇటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణకి అన్యాయం జరిగింది, తెలంగాణకి ఇచ్చింది గాడిద గుడ్డు అని చెప్పేసి కూడా చాలా చోట్లలో ప్రచారం కూడా చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. మరి తెలంగాణ ప్రజలకి తెలంగాణ ప్రభుత్వం గాడిద గుడ్డు ఇచ్చిందా, లేకపోతే నిజంగా రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, నిరుద్యోగులకు, విద్యార్థులకి అన్ని రంగాల వారిగా తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ అనేది న్యాయం చేసిందా అనేది ఒకసారి చూద్దాం. సో మొత్తానికి ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తున్నాయి. ఈవెన్ కేసీఆర్ గారు కూడా అసలు ఎలాంటి బడ్జెట్ ఇప్పటి వరకు నేను ఎక్కడ చూడలేదు, జస్ట్ మాటలకి గొప్పలకే తప్పించి ఒక నీటి బుడగలాగా ఈ బడ్జెట్ ఉంది, అది ఎప్పుడు పేలుతుందో తెలియదు అన్నట్టు ఒకటే మాటలో చెప్పాలంటే ఇదే మొత్తానికి నీటి బుడగలాగా తెలంగాణ బడ్జెట్ ఉంది. ఏ ఒక్కరికి కూడా ఉపయోగపడని బడ్జెట్ ఇది, ఎప్పుడు గాలికి వెళ్ళిపోతుందా పేలుతుందా అనేది తెలియదా అని చెప్పేసి కూడా చెప్పిండు. సో మొత్తానికి ఎవరికి లాభం, తెలంగాణ బడ్జెట్ ఎంతవరకు ప్రవేశపెట్టింది, దేనికి ఎంత కేటాయించింది అనేది ఒకసారి చూద్దాం. సో వ్యవసాయానికి పెద్దపీట, సాగుపద్దు 72,659 కోట్లు, రైతు రుణమాఫీకి మరో 31,000 కోట్లు, పేదలకి 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు, సో 4, అలాగే డ్వాక్రా మహిళలకు 10 లక్షల బీమా. సో పేదలకు 4,50,000 ఇల్లులు, ఇందిరమ్మ ఇల్లులు, దానికోసం మన బడ్జెట్ కేటాయించారు. మరి గతంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పరిస్థితి ఏంటి, ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కూడా దీంట్లో కలుపుకుంటారా, లేకపోతే అవి కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విడిగా మళ్ళీ 4,50,000 ఇల్లు అంటే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుందా, అంటే ఇండ్లు ఇవ్వకపోయినా 5 లక్షలు అనేది ఇస్తా అని చెప్పేసి అన్నది, మరి 5 లక్షల రూపాయలు ఇస్తారా, డ్వాక్రా మహిళకి 10 లక్షల బీమా. అలాగే రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి 2024-2025 బడ్జెట్ను ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు శాసనసభలో ప్రవేశపెట్టారు. 2,91,159 కోట్లతో రూపొందించిన బడ్జెట్లో రేవంత్ సర్కార్ వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ఏకంగా 72,659 కోట్లు కేటాయించింది. అలాగే 2 లక్షల రుణమాఫీ పథకానికి సైతం మరో 31,000 కోట్లు ప్రతిపాదించింది. ఆ తర్వాత ప్రాధాన్యంగా విద్య, వైద్యం, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ, నీటిపారుదల రంగాలకు పెద్ద మొత్తంలో కేటాయింపులు ఉన్నాయి. దీంతోపాటు కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు భరోసా కల్పిస్తూ ఆయా పథకాలకు కేటాయింపులు వేసింది. ఈ మేరకు 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లని బడుగు బలహీన వర్గాలకు నిర్మిస్తామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. వరి పంటకు 500 బోనస్, రైతు కూలీలకు ఏడాదికి 12,000 ఆర్థిక సాయం అందజేస్తామని స్పష్టం చేశారు. ఇందిరా జీవిత బీమా పథకం ద్వారా దాదాపు 63.86 లక్షల మందికి స్వయం సహాయక సంఘాలు, మహిళలకు 10 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి అన్నారు. సో మొత్తానికి వరి పంటకి 500 బోనస్. తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు చాలా విస్తృతంగా జరుగుతుంది. కష్టపడి పంట పండించే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో వరి పంట క్వింటాల్కు 500 బోనస్ ప్రకటించారు. ఈ ఏడాది నుంచే అమలు చేస్తామని బట్టి తెలిపారు. 33 రకాల సన్నవడ్లు పండించే రైతులకి ఆర్థిక ప్రయోజనం ఉంటుందన్నారు. మొత్తానికి పైసా ఖర్చు లేకుండా పంట భద్రత. తెలంగాణలో 10 ఏళ్లుగా రైతు బీమా లేదని, దీంతో పెట్టుబడి సాయం నష్టపోయి ఎంతోమంది రైతులు ఆర్థికంగా చితికిపోయారని ఆర్థిక మంత్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సఫల్ బీమా యోజన పథకంలో చేరనున్నట్లు తెలిపారు. ఈ బీమా పథకం కింద రైతులు చెల్లించాల్సిన ప్రీమియం డబ్బులను ప్రభుత్వం చెల్లిస్తుందని, పైసా ఖర్చు లేకుండా రైతులకు పంట భద్రత కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. సో మొత్తానికి మరి దాదాపుగా 3 లక్షల కోట్లు బడ్జెట్ ఏ విధంగా ఉందనేది ఒకసారి చూద్దాం. సో మొత్తానికి 2,91,159 కోట్లు బడ్జెట్, అందుట్లో పూర్తిస్థాయి బడ్జెట్ 2,91,159 కోట్లు. అందుట్లో రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు, మూలధన వ్యయం 33,487 కోట్లు. అలాగే వ్యవసాయానికి సంబంధించి చూసుకున్నట్టయితే 72,659 కోట్లు వ్యవసాయ రంగానికి, 2 లక్షల రుణమాఫీకి ఇంకా 31,000 కోట్లు కేటాయించడం అనేది జరిగింది.
హోంశాఖకు వచ్చేసి 9,564 కోట్లు హోంశాఖకి, అంటే పోలీస్ సిబ్బంది కావచ్చు, శాంతి భద్రతలు కావచ్చు, అన్ని విషయాల్లో 9,564 కోట్లు. విద్యారంగానికి సంబంధించి 21,292 కోట్లు విద్యారంగానికి, 21,292 కోట్లు. పరిశ్రమల శాఖకి 2,762 కోట్లు. అలాగే R&Bకి 5,790 కోట్లు. ఐటీ రంగానికి 774 కోట్లు. నీటిపారుదల శాఖకు సంబంధించి 22,301 కోట్లు. గృహజ్యోతి స్కీమ్, ఇప్పుడు ఏదైతే జీరో కరెంట్ బిల్ అనుకుంటున్నామో 200 యూనిట్ల కింద, దానికి సంబంధించి 2,418 కోట్లు. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ స్కీమ్, సో 500కే గ్యాస్ కాబట్టి మనకు ఆల్రెడీ 700కే గ్యాస్ ఉంది ఇప్పుడు. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 700, 200 మనకి సబ్సిడీ వస్తుంది. సో మొత్తానికి దానికి సంబంధించి 723 కోట్లు. మహిళా శక్తి క్యాంటీన్లకు సంబంధించి 50.41 కోట్లు. ఎస్సీ సంక్షేమం 33,124 కోట్లు. స్త్రీ శిశు సంక్షేమం సంబంధించి 2,736 కోట్లు. మైనార్టీ సంక్షేమం 3,003 కోట్లు. ఎస్టీ సంక్షేమం సంబంధించి 17,056 కోట్లు. బీసీ సంక్షేమానికి 9,200 కోట్లు. అలాగే అడవులు పర్యావరణం చూసుకున్నట్టయితే 1,064 కోట్లు. ట్రాన్స్పోర్ట్ డిస్కమ్లు 16,410 కోట్లు. వైద్యం ఆరోగ్యం 11,468 కోట్లు. మరి దీంట్లో చూసుకున్నట్టయితే ఉస్మానియా ఆసుపత్రి కావచ్చు, గాంధీ ఆసుపత్రి కావచ్చు, మిగతా చాలా ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులు మరమ్మతులు చేయాల్సిన అవసరం చాలా ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఉస్మానియా ఆసుపత్రులకు వెళ్ళి అంటే ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది జరిగింది. బట్ ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళి ఒక్క ప్రభుత్వ నాయకుడు వెళ్ళి ఉస్మానియా ఆసుపత్రిని కావచ్చు, గాంధీ హాస్పిటల్ని చూసిన పాపాన పోలేడు. ముందైతే అవి మరమ్మతులు చేపిస్తే చాలా వరకు బెటర్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి 14,468 కోట్లలో అది ఎంతవరకు సాధ్యపడుతుంది అనేది కూడా చూడాలి. హైదరాబాద్ అండ్ సిటీ అభివృద్ధి 10,000 కోట్లు. ఔటర్ రింగ్ రోడ్ 2,200 కోట్లు. రీజనల్ రింగ్ రోడ్ 1,525 కోట్లు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ 1,500 కోట్లు. గతంలో 1,000 కోట్లు కేసీఆర్ గారు మరి ఎంతవరకు ఖర్చు పెట్టారు అది ఇక్కడ పోయినా తెలియదు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం 1,500 కోట్లు పెట్టింది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకి 500 కోట్లు. విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణ 200 కోట్లు. పాత బస్తీ మెట్రో విస్తరణ మల్టీ మోడల్ సబర్బన్ 500 కోట్లు. రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ 50 కోట్లు. హెచ్ఎండిఏలో మౌలిక వసతుల కల్పన 500 కోట్లు. జిహెచ్ఎంసీలో మౌలిక వసతుల కల్పన 3,065 కోట్లు. హైడ్రా సంస్థ 200 కోట్లు. మెట్రో వాటర్ వర్క్ 3,385 కోట్లు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 29,816 కోట్లు. సో ప్రజా పంపిణీ కోసం 3,836 కోట్లు. పశుసంవర్ధకంలో దాదాపుగా 1,980 కోట్లు. ఉద్యానవనంలో 737 కోట్ల వరకు మొత్తానికి మన రాష్ట్ర బడ్జెట్లో వివిధ సంస్థలకు కేటాయించినటువంటి బడ్జెట్ అది. సో ఇందిరమ్మ నిర్ణయంపై కీలక ప్రకటన చేసింది. ఇల్లు కట్టుకోవాలనుకునే పేదలకి 5 లక్షల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు 6 లక్షల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గంలో కనీసం 3,500 ఇండ్ల చొప్పున మొత్తం 4,50,000 ఇండ్ల నిర్మాణానికి సహకారం అందించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఈ పథకం కింద నిర్మించే ఇండ్లు కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆర్సీసీ కప్పుతో వంటగది, టాయిలెట్ సౌకర్యం ఉంటాయని తెలిపింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం కింద పూర్తయిన ఇండ్లను త్వరలోనే కేటాయిస్తామని ప్రకటించింది. పూర్తి కాని ఇండ్లను సత్వరమే పూర్తి చేసి మౌలిక సదుపాయాలను కల్పించే అర్హతలకు అందజేస్తామని తెలిపింది. సో ఇప్పటివరకు కేసీఆర్ గారు అయితే గతంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను శంకుస్థాపన చేసిండ్రు. చాలా వరకు అవి బూత్ బంగ్లా లాగా అయిపోయినాయి. మరి ఆ బూత్ బంగ్లాలని ఎంత త్వరగా ఇస్తే అంత క్రెడిట్ ఎట్లాగో కాంగ్రెస్ ఖాతాలోనే పడుతుంది కాబట్టి మరి అది త్వరగా చేస్తే బాగుంటుంది. సో 10 ఏళ్లలో పాలన హస్తావత్యం అని చెప్పేసి కూడా చెప్పారు. ఇది ప్రణాళిక బద్ధమైన బడ్జెట్. డిసెంబర్ నుంచి నేటి వరకు
34,579 కోట్లు వివిధ పథకాలపై ఖర్చు చేశామని బట్టి తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు భరోసా, బియ్యంపై సబ్సిడీలు, చేయూత వంటి పథకాలు అమలు చేశామని పేర్కొన్నారు. సంక్షేమంతో పాటు మూలధన వ్యయానికి కూడా అదనంగా 19,456 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత వాస్తవానికి దగ్గరగా ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ను తొలిసారిగా తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని డిప్యూటీ సీఎం పేర్కొనడం అనేది జరిగింది. సో మొదటిసారిగా కేసీఆర్ గారు స్పందించారు. సో ఇందిరా జీవిత బీమా పథకం కావచ్చు, తర్వాత ప్రజల గొంతు కోసేసిన బడ్జెట్, కొత్త పథకాలు ఏవి, ఇది ఆర్భక ప్రభుత్వం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వ ఆశాలపై బడ్జెట్ నీళ్లు జల్లిందని, ఇది ప్రజల గొంతు కోసేసిన బడ్జెట్ అని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ హాట్ కామెంట్ చేశారు. ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి వచ్చిన ఆయన బడ్జెట్ ప్రసంగం అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఇది ఆర్భక ప్రభుత్వం అని, 7 నెలలైన కొత్త పాలసీ ఫార్ములేషన్ లేదు, కొత్త స్కీములు ఏమి బడ్జెట్లో లేవు అని విమర్శించారు. దళిత బంధుపై హామీ లేకపోవడంతో ఆ సమాజానికి అన్యాయం జరిగిందని ఆరోపించారు. రైతులకి పొగినట్టే పొగిడి నిండా ప్రభుత్వం వంచిందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ఒక ట్రాష్, దీని నిండా గ్యాస్ ఉన్నది తప్ప సంక్షేమం లేదన్నారు. వ్యవసాయ పాలసీ, పారిశ్రామిక, ఐటీ పాలసీలు లేవు, పేదలకు కూడా లేవు, నిర్దిష్టంగా ఒక లక్ష్యం, పద్ధతి, పద్దు లేదు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గొర్రెల స్కీమ్ను ఎత్తివేసి యాదవ సోదరులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. మహిళలకు పెద్దగా ఈ బడ్జెట్లో ఒరిగిందేం లేదని చెప్పేసి వారు చెప్పడం అనేది జరిగింది. సో ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీ కేసీఆర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ చైర్లో బీఆర్ఎస్ అధినేత. బడ్జెట్ అనంతరం కాళేశ్వరం, పర్యటన, అలాగే రైతు రుణమాఫీ చేసామని చెప్పేసి అంటున్నారు. ఇంకా చాలా వరకు గందరగోళం ఉంది రుణమాఫీ గురించి. అలాగే మరి దీనికి సంబంధించి వచ్చేసి రఘునందన్ రావు ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి విపక్ష అంటే ఇది, నువ్వు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఎంపీ రఘునందన్ రావు సంచలన ట్వీట్. విపక్షం అంటే ఇది అని చెప్తూ నువ్వు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది రేవంత్ రెడ్డి అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో 4,369.143 కోట్లతో అభివృద్ధి పనులకు స్వీకారం అని గతంలో ఒక దినపత్రిక ప్రచురించిన కథనాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ తెలంగాణపై విపక్ష చూపిస్తుందన్న సీఎం వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విపక్ష అంటే ఇది, రేవంత్ రెడ్డి అంటూ గాడిద గుడ్డు ముచ్చట్లు కాదు, నీ సొంత నియోజకవర్గానికి 4,360. రేవంత్ రెడ్డి అంటూ గాడిద గుడ్డు ముచ్చట్లు కాదు, నీ సొంత నియోజకవర్గానికి 4,369 కోట్లు కేటాయించుకొని 118 నియోజకవర్గాలకి సమానంగా నిధులు ఇవ్వకుండా విపక్ష చూపిన నువ్వు సమానత్వం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని ఎంపీ విమర్శించారు. అలాగే కేంద్రం ఏమిచ్చిందో వివరించేందుకు సిద్ధం, గత ప్రభుత్వం చేతకాక ఆర్ఆర్ఆర్ను నిర్మించలేదు, అసెంబ్లీలో ప్రజల గురించి మాట్లాడే నేతలే లేరు. బీజేపీ ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణ. సో స్మితా అగర్వాల్ది సపరేట్ అది. సో ఇది మొత్తానికి బడ్జెట్ మనకి దాదాపుగా 3 లక్షల కోట్ల బడ్జెట్ని ఇటు ఎస్సీ రంగాన్ని కావచ్చు, ఎస్టీ రంగాన్ని కావచ్చు, బీసీ రంగం కావచ్చు, ఐటీ రంగం కావచ్చు, మహిళల సంక్షేమం కోసం కావచ్చు, డబుల్ బెడ్రూమ్ల విషయంలో కావచ్చు, సో ప్రతి ఒక్కరికి 6 గ్యారెంటీల విషయంలో కూడా ఈ బడ్జెట్ ఆచితూచి రూపొందించింది. మరి విపక్షాలు కూడా ఇదొక గాడి బుడగ లాంటి బడ్జెట్ అని చెప్పేసి కూడా విమర్శిస్తున్నారు. సో మొత్తానికి తెలంగాణ బడ్జెట్ మీకు ఏ విధంగా అనిపించింది అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ.